హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక వాక్యం తీసుకొని మేము ముందుకు వచ్చిన కీర్తనలు 23:4 నుంచి మాట్లాడుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నందున నీ దుడ్డు కర్రను నీ దండమును ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం స్థిరపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే శత్రువుల ఎదుట నన్ను దేవుడు కనపరుస్తాడని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ అపాయానికైనా నిన్ను అప్పగించబిడ్డ అని దేవుడు నాతో మాట్లాడుతాడు. తల్లి విడిచిన తండ్రి విడిచిన దేవుడు విడవడని నేను దేవుని పక్షాన ఉంటాను. ఎందుకంటే నేను పట్టుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే నేను అనుభవించిన, నేను చూసిన, నేను ఎంతో విగ్రహారాధకురాలు. నాకు అప్పుడు విగ్రహారాధన అంటే ఎన్నో పూజలు వ్రతాలు చేసిన మనిషిని ఒకప్పుడు. ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో అప్పటి నుండి నా లైఫే మారిపోయింది, నా జీవితమే మారిపోయింది. ఈరోజు ఇలా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉన్నా అంటే అది దేవుని కృప, అది మనుషులది కాదు, దేవుని కృప. ఇదైతే నేను నమ్ముచున్నా, మీరు కూడా నమ్మండి బిడ్డ. దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారో నన్ను ఆదరించే ప్రతి బిడ్డకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.